ఎందుకంటే గోల్డ్ లోన్ 10 lakhs వరకు ఉంది. అది ఇంట్రెస్టే 10K నుంచి 11K పే చేస్తున్నారు. గోల్డ్ లోన్ అయినా కూడా కంపల్సరీ ఏ బ్యాంక్ అయినా NBFC అయినా పర్ ల్యాక్ 1500 నుంచి 2000 వరకు అప్లికేషన్ చేస్తారు. ఫైల్ మొత్తం క్లియర్గా చూసాక సార్కి ఉన్న గోల్డ్ లోన్ ఏదైతే ఉందో అది వాళ్ళ మదర్ నేమ్కి కన్వర్ట్ చేయమని చెప్పాము. అండ్ ఏదైతే బీటీ చేయలేనివి ఉన్నాయో టీవీఎస్ బైక్ లోన్ అవుట్ స్టాండింగ్ 66,000, అలానే IDFC 24,000 చిన్న అమౌంట్ కాబట్టి అవన్నీ క్లోజ్ చేయమని చెప్పాము. ప్రజెంట్ యూటిలైజేషన్ చేసిన క్రెడిట్ కార్డ్స్ అన్ని థర్డ్ పార్టీ ద్వారా పేమెంట్స్ విత్డ్రా చేయకుండా 70% ఉండేలాగా చూసుకోమని చెప్పాము. మినిమం అమౌంట్ అయినా లేదా EMIకి కన్వర్ట్ చేసుకోమని చెప్పాము. దీనికి సార్ ఒప్పుకున్నారు. చెప్పిన కండిషన్స్ ప్రకారం అన్ని ఒప్పుకుని సిబిల్లో అప్డేట్ అయ్యాక 2 months తర్వాత వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈ కేసుని మేము పూనావాలా ఫిన్కార్ప్లో లాగిన్ చేశాము. లాగిన్ చేసిన 3 daysలోనే 11,59,072 monthsకి అలానే 13.75కి అప్రూవల్ వచ్చింది. సార్తో మాట్లాడి క్రెడిట్ కార్డ్స్ అండ్ అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ క్లియర్ చేపించి రిమైనింగ్ అమౌంట్ సార్ అకౌంట్కి క్రెడిట్ చేపించాము. కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే పాస్ట్లో ఉన్న లోన్స్ అన్ని ఎవ్రీ మంత్ మినిమం బిల్స్ అండ్ EMIs పే చేయడానికి శాలరీ అమౌంట్ పోను ఎక్స్ట్రా 15,000 నుంచి 20,000 వరకు బయట అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ లోన్ అమౌంట్ అన్ని క్లియర్ అయిపోగా ప్రజెంట్ EMI 23,727కి కన్వర్ట్ అవ్వడమే కాక శాలరీలో 18,943 సార్ ఖర్చులకి మిగులుతున్నందుకు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా ప్రొఫెషనల్ బ్యాంకర్స్ టీమ్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నా కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ.